యూనివర్సిటీ అంటే ఉన్నత విద్యను అందించే డిగ్రీలు ఇచ్చే విద్యా పరిశోధన చేసే సంస్థ. ఇది విద్యార్థులకు బ్యాచిలర్, మాస్టర్, డాక్టరేట్ వంటి ఉన్నత స్థాయి డిగ్రీలను అందిస్తుంది. వివిధ సబ్జెక్టులలో లోతైన జ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాలను నేర్పుతుంది. కానీ విద్యా సంబంధిత కార్యకలాపాలు, ఎగ్జామ్ టైం టేబుల్స్ ప్రకటిస్తూ విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన యూనివర్సిటీపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. బ్లాక్ లిస్టింగ్ వంటి సంఘటనలు కూడా జరిగాయి. గతంలో ఎన్ఏఎస్సి ఈ నివేదికలో కూడా తేడాల వల్ల మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను 5 సంవత్సరాలు బ్లాక్ లిస్ట్ చేసింది. ఇక ఎంతో భవిష్యత్తున్న విద్యార్థులు ఈ చదువులు మాకొద్దు బాబోయ్ అంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, క్యాంపస్ లో సెలెక్ట్ కాలేదని మరొకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. మల్లారెడ్డి పొలిటికల్ పవర్ తో మెడికల్ కాలేజీ సీట్లని కొనేశారని కూడా ఓ హెల్త్ యూనివర్సిటీ వీసీ సైతం మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు కూడా వార్తలు షికారు చేశాయి. తాజాగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా ఎబ్బనూరు గ్రామానికి చెందిన 19 ఏళ్ల చాకలి మణికంఠ మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇక మైసమ్మ గూడలోని నందిని బాయ్స్ హాస్టల్ రూమ్ లో తోటి విద్యార్థులతో కలిసి ఉంటున్నారు. కాలేజీకి వెళ్లకుండా హాస్టల్లోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు కాలేజీ ముగించుకుని మధ్యాహ్నం 1 గంట సమయంలో రూమ్ కు వచ్చేసరికి తలుపులు ఎంతకు తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్లకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి తలుపులను బద్దలు కొట్టారు. అప్పటికే మణికంఠ బెడ్షీట్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి తల్లి జగదాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల అరుణ్ కుమార్ అనే విద్యార్థి కూడా అనుమానాస్పద రీతిలో మరణించారు. తరగతి గదిలోనే ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. ఇక గమనించిన వెంటనే తోటి విద్యార్థులు, సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే చనిపోయినట్లు అంబులెన్స్ సిబ్బంది గుర్తించారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో అరుణ్ చనిపోయాడని, సరైన సమయానికి హాస్పిటల్ వెళ్తే బతికేవాడంటూ విద్యార్థులు ఆరోపించారు. ఇక ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదైంది. 2024లో ఇదే కాలేజీలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎండి మహమ్మద్ కాలేజీ సమీపంలో సత్యదేవ్ బాయ్స్ హాస్టల్లో ఉండేవాడు. కళాశాల క్యాంపస్ సెలక్షన్ లో ప్లేస్మెంట్ దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన మహమ్మద్ బలేమియా కుమారుడు. బలేమియా వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఇతని చిన్న కుమారుడు 22 ఏళ్ల ఎండి మహమ్మద్ క్యాంపస్ సెలక్షన్ లో ఇతను సెలెక్ట్ కాలేదు. అప్పటి నుంచి ముఖాభావంగా ఉంటున్న మహమ్మద్ చదువుకుంటాను అని చెప్పి హాస్టల్ భవనంలో ఉన్న 5వ ఫ్లోర్ ఒక రూమ్ లో వెళ్లాడు. మహమ్మద్ ఎంతకీ కిందకి రాకపోవడంతో అతని స్నేహితులు, హాస్టల్ సిబ్బంది కలిసి 5వ ఫ్లోర్ లో మహమ్మద్ వెళ్లిన రూమ్ వద్దకు వెళ్లారు. తలుపులు ఎంతకీ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టారు. అనంతరం లోపల దృశ్యం చూసి అందరూ షాక్ గురయ్యారు. మహమ్మద్ విగతజీవిగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. ఫ్యాన్ కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పేట్ బషీరాబాద్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు 2019లోనూ మేడ్చల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పేట్ బషీరాబాద్ కు చెందిన 19 ఏళ్ల ఓ యువతి అత్యాచారానికి గురైంది. కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. ఇక ప్రొఫెసర్ యాబ్కి పిలిచి తలుపులు వేసి బలవంతంగా అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. బాధితురాలు ఏమైందో ఎవరికీ తెలియదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు అమర్చి సీక్రెట్ గా వీడియోలు తీస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తూ వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా గేట్ బయటే ధర్నా చేపట్టారు. ఆవేశంతో సెక్యూరిటీ గది అద్దాలు కూడా ధ్వంసం చేశారు. కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి.
రైట్ మనస ఏదైతే మల్లారెడ్డి మాఫియాతో పాటు మల్లారెడ్డి మర్డరర్ అని కూడా చెప్పుకునే పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మర్డరర్ అని అంటున్నామంటే కనుక ఇవాళ చూసుకుంటే దాదాపు నిన్న ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలో ఒక విషాదం అని చోటు చేసుకుంది. ఏదైతే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన చాకలి మణికంఠ 18 ఏళ్ళకి వయసు ఉన్నటువంటి విద్యార్థి ఫ్యాన్ కురేసుకుని కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒకసారి మనం పూర్తి స్థాయిలో గమనించాలి. పూలమ్మినా పాలమ్మినా బోర్వెల్ నడిపినా స్కూల్స్ నడిపినా దీంతో పాటుగా కాలేజీలు నడిపినా ఇప్పుడు యూనివర్సిటీ కూడా నడుపుతున్నా ఇంకొన్ని రోజులు పోతే పిల్లల్ని చంపేస్తున్నా అంటే హంతకుడిగా మారిపోతున్నా అని కూడా చెప్తాడు మల్లారెడ్డి అనే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మల్లారెడ్డి ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి ఇవాళ యూనివర్సిటీ స్థాపించి ఆ యూనివర్సిటీలో అనుబంధంగా ఎన్నో కళాశాలను స్థాపించి చాలా రకాలుగా అంటే ఒక యూనివర్సిటీ కానీ ఒక వ్యవస్థను మనం రన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వారి పూర్తి బాధ్యత అనేది మనపై ఉంటుంది. ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో మర్చిపోయి ఇవాళ ఆ బాధ్యతను అసలు అంటే నేను ఒక యూనివర్సిటీ స్థాపనకు సంబంధించిన ఒక వ్యవస్థాపకుడు అనే ఒక అంశాన్ని కూడా పక్కన పెట్టేసి ఇది జరుగుతున్న ఏదైతే ఆత్మహత్యలుగా చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఆత్మహత్యలకు సంబంధించి ఏ విషయాలు కూడా బయటికి రానివ్వకుండా ఇదివరకు కూడా ఎన్నోసార్లు బయటికి రాకుండా ఆపేసినటువంటి పరిస్థితులు ఒక హంతకుడుగా మారిపోతున్నాడా అన్న ఒక ప్రశ్నలు ఏమైనా పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ మనం ఇక్కడ చూసుకుంటే ఇవాళ నిన్న ఏదైతే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న అంశం మాత్రమే కాదు, దాదాపు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి మల్లారెడ్డి కాలేజీ పరిధిలో దాదాపు ఇప్పటి వరకు కూడా 7 మంది కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న డిసెంబర్ 29 సంబంధించి బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చాకలి మణికంఠ హాస్టల్ గదిలో ఫ్యాన్ కురేషన్ ఎలాగైతే ఆత్మహత్య చేసుకున్నారో దాంతోపాటు గత అక్టోబర్ 9న కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో కూడా ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థి కూడా సేమ్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. దాని తర్వాత గతంలో 2024 ఫిబ్రవరిలో కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి మహమ్మద్ విగత హాస్టల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే ఇదే సంవత్సరం 2025 సంవత్సరం జనవరిలో కూడా చూసుకుంటే మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కీర్తి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అలాగే 2023 గతంలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో థర్డ్ ఇయర్ విద్యార్థిని గిరిప్రణతి అకాడమిక్ పర్ఫార్మెన్స్ పట్ల నిరాశతో హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. దాని తర్వాత 2022 మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ బీటెక్ విద్యార్థిని శ్రావణ ఆత్మహత్య చేసుకుంది. 2018 మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ విద్యార్థిని సంధ్యారాణి. ఇలా ఒకరా ఇద్దరా ముగ్గురు దాదాపు 7 మంది మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? మల్లారెడ్డికి ఇవన్నీ తెలుస్తలేవా? తెలిసి ఇప్పటికి నిజానికి తెలియకపోవడం మనకు తెలిసిన అంశాలను కూడా దాచిపెడుతున్నట్టు ఆరోపణలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక విద్యార్థి భవిష్యత్తు పట్ల అంటే ఒక ఏదైతే యూనివర్సిటీ ఉందో ఒక యూనివర్సిటీ అనేది ఒక విద్యార్థిని భవిష్యత్తు తీర్చిదిద్దే ఒక దేవాలయంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి దేవాలయాలు ఇవాళ ఒత్తిడి కారణంగా అంటే అకాడమిక్ ఒత్తిడి అనాలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కరెక్ట్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఒత్తిడి గురవుతున్నారా? ఇలాంటి దీనికి సంబంధించి అంశాలన్నింటినీ ఒకసారి చూస్తే కనుక మల్లారెడ్డి యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఇంతమంది విద్యార్థుల చావులకు కారణమైనటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే మనం మల్లారెడ్డిని అని చెప్పాలి. ఎందుకు చామకూర మల్లారెడ్డి ఎందుకు ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం మనం అంటే ఖచ్చితంగా ఈ విద్యార్థుల ఆత్మహత్యలు ఇంతగా జరుగుతున్నప్పుడు ఇలాంటి ఒత్తిడి ఆ కళాశాలలో కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరంతా? ఒక యూనివర్సిటీ స్థాపన చేసినటువంటి వ్యవస్థ మీరంతా కలిసి ఏం చేస్తున్నారు ఒక ప్రశ్న అనేది ఇప్పుడు మన ప్రస్తుతం పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్న పరిస్థితి వస్తున్నాం. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలన్నీ కూడా అకాడమిక్ ఒత్తిడి, పర్ఫార్మెన్స్ నిరాశ. అంటే ఎంతసేపు అకాడమిక్గా వాళ్ళని ఒత్తిడి గురి చేసి మార్క్స్ రావాలని చెప్పడం అదొకటేనా? ఒక యూనివర్సిటీ అంటే ఒక కాలేజ్ అంటే అది మాత్రమేనా? అవే చెప్పాలా? అంటే ఒక మార్క్సే ఒక విద్యార్థి భవిష్యత్తు నిర్ణయిస్తుందా? ఇలాంటి ఒక అంటే మానసిక నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా మీ కళాశాలలో ఇవాళ కళాశాల రన్ అవ్వట్లేదన్న విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది దాదాపు 7 మంది గత 2018 సంవత్సరం నుంచి కూడా దాదాపు అంటే 2020 సంవత్సరంలో వీళ్ళకి యూనివర్సిటీ రావడం జరిగింది. 2018 ముందు కూడా కాలేజీలు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళది. అప్పటి నుంచి కూడా అంటే కళాశాల మొదలెట్టిన కాడ నుంచి కూడా 2018 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా పూర్తిస్థాయిలో 7 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ప్లేస్మెంట్ల నిరాశనం అంటే
ఈ యూనివర్సిటీలో చదువు తర్వాత ప్లేస్మెంట్ల కోసం ఒక నిరాశ అంటే అంటే విద్యార్థులకు ఏ యూనివర్సిటీ అయినా యూజీసీ ఏదైతే ఉందో ఆ యూజీసీ నిబంధనల ప్రకారము ఒక విద్యార్థి ఆ కాలేజీ నుంచి కానీ అంటే సంబంధిత యూనివర్సిటీ కాలేజీ నుంచి కానీ తన కోర్సును పూర్తి చేసి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్మెంట్స్ అని కల్పించాల్సిన అవకాశం ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు కానీ ఉంది. ఆ యూజీసీ నిబంధనలు అవి చెప్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇవాళ మీరు ప్లేస్మెంట్లకు సంబంధించి కూడా వారికి పూర్తి విద్యార్థులకు అనుగుణంగా అంటే విద్యార్థులకు అవసరమైన మేరకు మీరు ఒక ప్లేస్మెంట్లో కనిపించినటువంటి పరిస్థితిని ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. దాంతోపాటు ఒక యూనివర్సిటీ అనగానే మన గతంలో చాలా సందర్భాల్లో చూసాం ర్యాగింగ్ అనేది ఒక ర్యాగింగ్ భూతం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే ఇలాంటి ఒక ప్రైవేట్ కాలేజ్ అంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ ర్యాగింగ్ అనే అంశం అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ మరణాలు ఏవైతున్నాయి ఈ మరణాలకు సంబంధించి కూడా అందులో ఈ ర్యాగింగ్ అనే ఒక అంశాన్ని కూడా అంటే ఈ ర్యాగింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఏదైతే మీకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పిఆర్ ఎవరు లేరా మీకు మీ యూనివర్సిటీలో మీ కాలేజీలలో మీరు ఇవి లేకుండా ఎలా మీరు ఈ యూనివర్సిటీ రన్ చేస్తారని చెప్పేసి కూడా ప్రశ్న వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ యూనివర్సిటీలకు సంబంధించి దాదాపు మొత్తం ఒక చూసుకుంటే కనుక 15 కాలేజీలు అంటే ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించి దాదాపు 15 కాలేజీలు కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ అనో మల్లారెడ్డి సైన్స్ అండ్ టెక్నాలజీ అనో ఇలా రకరకాల మెడిసిన్ ఫార్మసీకి సంబంధించి మెడికల్కి సంబంధించి ఓవరాల్గా అంటే ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే అంటే ఎన్ని కోర్సులు అవుతున్నో అన్ని కోర్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో మల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజీలు నడిపిస్తున్న నేపథ్యంలో ఒక వ్యవస్థ నడిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీ చర్యల లోపల చాలా క్లియర్గా కనిపిస్తోంది. మల్లారెడ్డి గారు ఏదైతే మీరు మాజీ మంత్రిగా చేసిరు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు వాళ్ళు కష్టపడ్డా పైకి వచ్చాయని ఈ డైలాగులు అని చెప్తూ ఉంటారు. ఈ డైలాగులు అనేది అది డైలాగుల వరకే అనే విషయాన్ని మీరు మీ యూనివర్సిటీ మీరే గుర్తు చేస్తున్నారు. మళ్ళీ కూడా ఎందుకు ఒక యూనివర్సిటీ నడిపిస్తున్నప్పుడు మీరు కష్టపడ తత్వం అంతా మీకు గుర్తుకు రాలేదా? ఆ కష్టపడ్డ అన్న విధానం అంతా మీకు తెలియలేదా? మరి అలాంటి కష్టపడ్డ మీరు ఈరోజు ఒక విద్యార్థి భవిష్యత్తును ఒక మార్కులతో ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు? ఎట్లా మీకు అది కరెక్ట్ అని భావిస్తున్నారు మీరు? అంటే ఖచ్చితంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతే ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో లోపాలు అనేది అంటే విద్యార్థుల ఆత్మహత్యలనే కాదు ఈ మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆరోపణలు విన్నాం. యూనివర్సిటీకి సంబంధించి చదువు తక్కువ తప్పితే ఈ ఎదవ ఏషియాలు ఎక్కువ ఉంటాయని ఒక అంశాన్ని కూడా చాలా సందర్భాలు ఆరోపణలు మనం కూడా విన్నాం. అంటే ఇది ఏదైతే ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే పలు రకాల కారణాలు అయి ఉండొచ్చు. అటు కుటుంబం నుంచి పేద విద్యార్థులు ఎంతోమంది కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పరిస్థితులు చూస్తాను. ఆ విద్యార్థులందరికీ కూడా మీరు ఏం చెప్తున్నట్టు అంటే ఆ విద్యార్థుల కనీస మానసిక పరిస్థితిని కూడా మీరు చూడలేనటువంటి పరిస్థితిలో మీరు యూనివర్సిటీ రన్ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మారనంత వరకు ఈ ఆత్మహత్యలు ఆగుతాయా? అసలు మీరేం చేస్తున్నారు? అసలు ఈ అంశాన్ని ఈ ప్రశ్న అనేది ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు, ఈ బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి అడుగుతున్న ప్రశ్న కాదు. ఏదైతే ఇవాళ ఆ 7 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఆ కళాశాలలో ఎవరైతే పిల్లల్ని ఏం చేస్తున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు. సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి ఎవరైతే ఆ డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవరైతే జాయిన్ అవుతారో వారంతా అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి ఈ తప్పిదాలకు అంటే విద్యార్థుల ఆత్మహత్యలకు ఖచ్చితంగా మీరే కారణం అన్న విషయాన్ని మీరు ఒప్పుకోవాలి. దానికి తగ్గ చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు మరి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం కూడా మీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనస ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.